ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డైరెక్ట్ గా చెప్తేనే మాకు అర్థం కాదు, మీరు ఇండైరెక్ట్ గా చెప్తే మాకు ఎలా అర్థమవుతుంది? మేము నేరుగా చెప్పకూడని ఆంక్షలు ఉంటాయి వల్లభ. నా విషయంలో కూడా మీరు అలక్ష్యం చేస్తే ఎలా స్వామి? చూడండి, చేతికి బుల్లెట్ గాయమైంది. లక్కీగా తూటా కండలోకి చొచ్చుకుపోయింది గాని ఎముకను విరిచేస్తుంటే మా మమ్మీ గుడి దగ్గరే ఉండేది. రే, అక్కడెందుకురా? తినే చేయి పడిపోతే ముష్టెత్తుకునే బతకాలి కదా మమ్మీ. తిలోత్తమ, ఆవేశపడకు. ఒక్క పూటలోనే 2 సార్లు కొట్టింది మా మమ్మీ. నువ్వు చేసే పనులే అలా ఉంటాయి మరి. మీ నాన్న రివాల్వర్ కాలిస్తే గాయమైంది సరే, కట్టుకట్టరా అంటే నాగులాపురం నుండి తెచ్చిన గవ్వ పెట్టి కట్టుకట్టాడు స్వామి వీడు. గవ్వ పెట్టింది వల్లభ కాదు తిలోత్తమ. మమ్మీ, నువ్వు షాక్ అయి ఉండొచ్చు కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అనంటే నేను అలాంటి పిల్ల పని చేయను అని అఖండ స్వామి నిర్ధారించారు. రే, నువ్వాగు. స్వామి, కట్టులో గవ్వ పెట్టిందెవరు? నీ శత్రువు. పెద్దమ్మ కాకుండా ఇంకే శత్రువు ఉన్నారు? ఆ నైని ఉంది కదరా. ఆ మాటకొస్తే హాసిని కూడా నీకు యాంటీనే. విక్రాంత్ గాడేమన్నా తక్కువ? సందు దొరికితే చాలు నిన్ను ఇరికించేయాలని చూస్తాడు. వాళ్లంతా తిలోత్తమ చావుకు సహకరించేవాళ్లే. నేరుగా దాడి చేసేది మాత్రం గాయత్రీదేవిని. అంటే ఏంటి స్వామి? గాయత్రక్క ఇంటికొచ్చిందా? పసిపిల్లగా ఉంటే ఇంటికొచ్చి తిరిగి ఎలా వెళ్ళింది స్వామి? సూటిగా సమాధానం చెప్పండి స్వామి, అప్పుడు కానీ మేం నిర్ణయం తీసుకోలేము. గాయత్రి పేరు మార్చాలని చూసినా మారలేదు అంటే ఆ పిల్లే మీ శత్రువై ఉండొచ్చు కదా. దత్తపుత్రిక. బాగా ఆలోచించండి, తేల్చేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా ఆలోచన బలపడుతోంది స్వామి. ఈ రాత్రికి ఆ పిల్ల గాయత్రక్కన కాదా అని డిసైడ్ చేసి పారేస్తాను. చెయ్యి పట్టుకుని నిప్పురవ్వ. రే, నిప్పు రవ్వాలేదు, ఉప్మా రవ్వాలేదు. విషప్రయోగం జరిపితే తనకు హాని తలపెట్టావని నయని గ్రహిస్తే మాత్రం ఆ గాయత్రి నయని కన్నబిడ్డ కాదని అర్థం. మరి గ్రహించకపోతే? మీ అమ్మను చంపడానికి వచ్చిన మృత్యుదేవత గాయత్రీదేవి తనే అని అర్థం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.